హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ మావిడ ఎగ్ పులుసు కర్రీ చేస్తుంది. ఎలా చేస్తుందో అడిగి తెలుసుకుందాం. ఎలా చేస్తుందో నాన్న? ఎగ్ పులుసు చాలా ఈజీగా, అందరికీ ఈజీగా వచ్చేటట్టు చేస్తున్నా. ముందు ఇందుకు కావాల్సిన జీలకర్ర, ఆవాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి, గరం మసాలా. ముందుగా చింతపండు మనం పిసికి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్, తక్కువ క్వాంటిటీ కాబట్టి 2 ఆనియన్స్ కట్ చేసుకున్నా. నేనైతే ఒక పచ్చిమిర్చి, సన్నగా కొత్తిమీర కట్ చేసుకున్నా. ఓన్లీ 2 ఎగ్స్ తీసుకున్నా. కరివేపాకు. ఎలా చేస్తున్నా చూద్దాం. ముందుగా నేనైతే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా. కొద్దిగా ఆయిల్ వేయడవగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా. కాసేపు వేగనిద్దాం. కరివేపాకు కూడా వేసుకున్నాం. కూడా వేసుకుంటున్నా కరివేపాకుతో పాటు. ఎగ్ పులుసుకి అంత ఆనియన్ కలర్ మారాల్సిన అవసరం ఏం లేదు. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదైతే నేను రోట్లో నూరి పెట్టుకున్నాను అనమాట. అందుకే ఈ విధంగా కచ్చిపెచ్చిగా ఉంది. మిక్సీలో అయితే నాకు అంత నచ్చదు, అందుకనే నేను ఈ విధంగా రోట్లో నూరి పెట్టుకున్నాను. ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం వేసుకుంటున్నాం. ఈ విధంగా కలుపుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఈ విధంగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం వేసుకోవాలి. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది. కారం తగినంత వేసుకోండి. అంటే కొందరు చాలా స్పైసీగా తింటారు, కొందరు నార్మల్గా తింటారు అన్నమాట. కారంకి సరిపడా ఉప్పు వేసుకోండి. మూత కారంని ఉడకనిద్దాం. ఈ విధంగా రసంగా ఉంది కదా, కొంచెం చిక్కబడడం కోసం పులుపు, ధనియాల పొడి వేసుకుంటే చిక్కబడుతుంది. ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాం. కొద్దిగా ఘాటు ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకుంటాం. కొత్తిమీర పైనుంచి వేసుకుంటే ఎగ్ పులుసు రెడీ. ఒక్కసారి ఈ స్టైల్లో మీరు ఎగ్ పులుసు ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ.